చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక పెద్ద సవాలు. ఈ సమయంలో జలుబు, దగ్గు వంటి సాధారణ సమస్యల నుంచి అస్తమా వంటి తీవ్రమైన రోగాల వరకు అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయి. అంతేకాకుండా పెదవులు పగలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలతో పాటు మన శరీరం కూడా బద్ధకం, సోమరితనంతో నిండిపోతుంది. అందుకే ఈ చలికాలంలో మన దినచర్య, జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా అవసరం. ఈ చిన్న మార్పులు పాటిస్తే రోగాలు మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. చలికాలంలో చాలా మంది జలుబు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడతారు. ఈ రోగాలు రాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం అల్లం కషాయం, మిరియాల కషాయం, తులసి, జీలకర్ర వంటి వాటితో తయారు చేసిన కషాయాలను తప్పకుండా తాగండి. వీటిని తాగడం వల్ల మీ శరీరంలోని రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో చాలా మందిలో విటమిన్ డి లోపం కనిపిస్తుంది. అందుకే ఈ సీజన్లో ప్రతిరోజు ఉదయం కనీసం 10 నిమిషాల పాటు సూర్యరశ్మి శరీరానికి తగిలేలా కూర్చోండి. దీని ద్వారా శరీరానికి తగినంత విటమిన్ డి లభిస్తుంది. ఇది ఎముకలను బలంగా చేయడమే కాకుండా శరీరంలోని సోమరితనాన్ని తగ్గించి చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది. చలికాలంలో దాహం తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది నీరు తక్కువగా తాగుతారు. దీనివల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. అందుకే ఈ సీజన్లో కూడా మీరు తగినంత నీరు తాగి మీ శరీరం డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. గోరువెచ్చని నీటిని తాగడం చాలా ఉత్తమం. చలికాలంలో జలుబు, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ పద్ధతులను మార్చుకోవడం ముఖ్యం. తరచుగా చేతులు కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం, జనం ఎక్కువగా ఉన్న చోట మాస్క్ ధరించడం వంటి అలవాట్లను పాటించండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.